జనసేన పార్టీ పుట్టిన గడ్డ తెలంగాణ 2014 మార్చిలో హైదరాబాద్ వేదికగానే పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ హటావో దేశ్ బచావో నినాదంతో పార్టీని ప్రకటించారు. ఆ రకంగా చూస్తే జనసేనకు ఇది పుట్టిల్లే. అయితే కాలక్రమేణా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైనే పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. అక్కడ సుదీర్ఘ పోరాటం చేసి గత ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో చారిత్రాత్మక విజయం సాధించి ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఏపీలో అధికారం దక్కించుకున్న ఉత్సాహంతో ఉన్న జనసేనాని ఇప్పుడు తన ఫోకస్ను మళ్లీ తెలంగాణ వైపు మళ్లించారు. హైదరాబాద్లోని మల్కం చెరువు సమీపంలో మణికొండ వద్ద సొంతంగా తెలంగాణ రాష్ట్ర పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం ద్వారా తెలంగాణలో జనసేన రీఎంట్రీ అధికారికంగా ఖరారైంది. తెలంగాణలో జనసేనకు ఒక స్థిరమైన అడ్రస్ లేదు. పవన్ కళ్యాణ్ తన నివాసంలోనో లేదా ఫంక్షన్ హాళ్లు, కన్వెన్షన్ సెంటర్లలోనో పార్టీ సమావేశాలు నిర్వహించేవారు. ఇప్పుడు శాశ్వత కార్యాలయం అందుబాటులోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నేతలు, జన సైనికులు, వీర మహిళలకు ఒక బలమైన సమన్వయ కేంద్రం దొరికినట్లయింది. అయితే ఈ రీ ఎంట్రీ కేవలం కార్యాలయ ప్రారంభానికే పరిమితమా, లేక తెలంగాణ రాజకీయాలను శాసించేలా సాగబోతోందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలంగాణ గడ్డపై ఆవిర్భవించినప్పటికీ ఇక్కడ జనసేన ప్రస్థానం ఆశించిన స్థాయిలో సాగలేదు. గతంలో జరిగిన శాసనసభ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ కొన్ని స్థానాల్లో పోటీ చేసినా ఆశించిన ఫలితాలు రాలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని కేవలం పరిమిత స్థానాల్లో పోటీ చేసింది. అయినా ఒక్క ఎమ్మెల్యే నియోజకవర్గం కూడా గెలవలేకపోయింది. ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటూ మిత్రపక్షమైన బీజేపీ విజయానికి సహకరించింది. ప్రస్తుతానికి తెలంగాణలో జనసేనకు బలమైన సంస్థాగత నిర్మాణం గానీ, క్షేత్రస్థాయి కేడర్ గానీ ఆశించిన స్థాయిలో లేవు. కాకపోతే పవన్ కళ్యాణ్కు ఉన్న వ్యక్తిగత ఇమేజ్, రాజకీయంగా ఉన్న గుడ్ విల్, ఫ్యాన్ బేస్, యంగ్ జనరేషన్లో ఉన్న క్రేజ్ మాత్రమే పార్టీకి ఇక్కడున్న ప్రధాన బలం. తెలంగాణలో జనసేన భవిష్యత్తు వ్యూహం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను వేదికగా చేసుకుని క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని పవన్ భావిస్తున్నారు. గ్రామస్థాయి నుండి కమిటీలు వేసి సంస్థాగత బలాన్ని పెంచుకుంటేనే రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి ప్రధాన పక్షాలకు గట్టి పోటీ ఇవ్వగలమని జనసేన వ్యూహకర్తలు నమ్ముతున్నారు. ఏపీలో గ్రాస్ రూట్ లెవెల్ వర్క్ ఎలాగైతే ప్లస్ అయిందో అదే ఫార్ములాను ఇక్కడ అమలు చేయనున్నారు. తెలంగాణలో బీజేపీ, జనసేన బంధంపై భిన్నమైన చర్చ నడుస్తోంది. జాతీయ స్థాయిలో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న జనసేన తెలంగాణలోనూ బీజేపీతో కలిసి ముందుకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణలో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ బలహీనపడిన వేళ అధికార కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ఎదగాలని బీజేపీ చూస్తోంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ క్రేజ్, ఆయనకు ఉన్న సామాజిక వర్గ ఓట్ బ్యాంక్ తమకు తోడైతే తెలంగాణలో అధికారం దక్కించుకోవడం సులువవుతుందని బీజేపీ భావిస్తోంది. రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే ఓట్లు చీలిపోకుండా లాభిస్తుందని అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ అయినంత మాత్రాన తెలంగాణలోనూ అదే రిజల్ట్ వస్తుందని చెప్పలేం. ఎందుకంటే ఇక్కడి రాజకీయ పరిస్థితులు, సమీకరణాలు వేరు. తెలంగాణ సమాజం ఎప్పుడూ ప్రాంతీయ అస్తిత్వానికి, స్థానిక నాయకత్వానికే ప్రాధాన్యత ఇస్తుంది. పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా ఉంటూ తెలంగాణకు ఎంతవరకు సమయం కేటాయిస్తారనేది అతిపెద్ద ప్రశ్న. కేవలం ఎన్నికల సమయంలోనే వచ్చి వెళ్లే నేతగా ముద్ర పెడితే ప్రజలు ఆదరించడం కష్టం. నిరంతరం ప్రజల్లో ఉంటూ ఇక్కడి స్థానిక సమస్యలపై పోరాడే బలమైన స్థానిక నాయకత్వాన్ని జనసేన తయారు చేయాల్సి ఉంటుంది. అయితే ఏపీ విజయం తర్వాత పవన్ ఇమేజ్ జాతీయ స్థాయిలో పెరగడం, తెలంగాణ యువతలో ఆయనపై ఉన్న విపరీతమైన ఆరాధన పార్టీకి సానుకూల అంశాలు.
రాబోయే ఎన్నికలు తెలంగాణలో త్రిముఖ లేదా చతుర్ముఖ పోటీకి దారితీసేలా ఉన్నాయి. ఈ పొలిటికల్ వార్లో జనసేన ఏ మేరకు నిలబడుతుందో చూడాలి. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలని మా అసోసియేట్ ఎడిటర్ రవిశంకర్ అందిస్తారు. రవిశంకర్, తెలంగాణలో జనసేన పార్టీ తన కార్యాలయాన్ని ప్రారంభిస్తోంది, వివరాలేంటి? మరి కాసేపట్లో తెలంగాణలో పార్టీ రాష్ట్ర కార్యాలయం ప్రారంభం కాబోతోంది. సో పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణలో రాజకీయం చేస్తా, వచ్చే ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేసి చూపిస్తాము అని చెప్పేసి చాలా కరాఖండిగా ఈ మధ్యనే స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణలో అడుగు పెట్టనివ్వరా, మీరైతే కాంగ్రెస్ జోడో యాత్ర అంటూ మీరు వివిధ రాష్ట్రాలు మీరు పర్యటించవచ్చు, రాహుల్ గాంధీ పర్యటనలు చేయవచ్చు, పాదయాత్రలు చేయవచ్చు. నేను తెలంగాణలో అడుగు పెడితే మీరు అడ్డుకుంటారా? సభ పెడితే, అంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న సభ పెడితే జనసేన పార్టీ మీరు అడ్డుకుంటారా అంటూ చాలా అగ్రెసివ్ గా అదే రోజున కామెంట్ చేసిన పరిస్థితి. ఖచ్చితంగా 2028 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాము, తెలంగాణలో జనసేన సత్తా ఏంటో చాటుతాము అని చెప్పి పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో తెలంగాణ జనసేన నాయకులు అలాగే కేడర్ కూడా కోరుతూ ఉన్నారు, తెలంగాణలో చాలా యాక్టివ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పేసి. వాస్తవానికి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ 8 స్థానాల్లో పోటీ చేసింది. డిపాజిట్లు వచ్చాయా లేదా అనేది పక్కన పెడితే కనుక కార్యకర్తల్లో ఒక రకమైన ఉత్సాహం అయితే అప్పుడు నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది. ఆ తర్వాత నాయకులు అంతా కూడా చాలా ఇన్యాక్టివ్ గా ఉన్నారు. అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వచ్చిన క్రమంలో వాళ్ళంతా కలుస్తారు తప్ప క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే ఏ చర్య కూడా జరగలేదు. సో తాజాగా జరిగిన పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా తీసుకున్నారు, తెలంగాణను ఫోకస్ చేయడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరు, తెలంగాణ రాజకీయాలు వేరు. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం అంతా కులం చుట్టూ తిరుగుతుంది, కానీ ఇక్కడ తెలంగాణలో మాత్రం అటువంటి భావన ఉండదు. తెలంగాణ సెంటిమెంట్ మాత్రమే ఇక్కడ స్పష్టంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. అటువంటి రాష్ట్రంలో మరి జనసేన పార్టీ ఎంతవరకు నిలదొక్కుంటుంది అనేది ఇక్కడ మనం గమనించాల్సిన అంశం. పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా తెలంగాణలో అడుగు పెడితే కనుక ఎవరికి రాని జనాలైతే విపరీతంగా వస్తూ ఉంటారు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే క్రౌడ్ పుల్లర్ పవన్ కళ్యాణ్, ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంటుంది, సినీ నటుడు అవడం వల్ల కూడా. సో అవన్నీ ఓట్లుగా ఎంతవరకు మారుతాయి అనేది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. ఇక్కడ భారతీయ జనతా పార్టీ చాలా అగ్రెసివ్ గా 2028 అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలి అని చెప్పి, ఖచ్చితంగా ఇక్కడ అధికారంలోకి వస్తాము అని చెప్పి ఆ పార్టీ నాయకులు చాలా స్పష్టంగా ధీమాగా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయాలను కూడా మనం పరిశీలిస్తే తృణమూల్ కాంగ్రెస్ లో ఏం జరిగింది అనేది చూసాం. అలాగే మహారాష్ట్ర విషయానికి వచ్చేసరికి శివసేన యూబీటీలో ఏం జరిగిందో చూసాం. మరి కొద్ది రోజుల్లో సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్ లో ఏం జరగబోతోందో చూస్తూ ఉన్నాం. కాబట్టి మొత్తం అంతా కూడా దేశమంతా కాషాయమయం చేసేయాలి అనేది భారతీయ జనతా పార్టీ వ్యూహంగా మనకి స్పష్టంగా అర్థమవుతోంది. అలాంటి సమయంలో ఎంతో కొంత స్కోప్ ఉన్నది తెలంగాణలో. ఇప్పుడు దక్షిణాల్లో చూస్తే కనుక కేరళలో కాంగ్రెస్ ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ ఉంది, కర్ణాటకలో కాంగ్రెస్ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఖచ్చితంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఎంతో కొంత స్కోప్ ఉన్న నేపథ్యంలో వెన్ కంపేర్ టు ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి స్కోప్ ఉంది వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి. సో పవన్ కళ్యాణ్ క్రౌడ్ పుల్లర్, పవన్ కళ్యాణ్ కి చాలా ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ని యూజ్ చేసుకుని ఇక్కడ భారతీయ జనతా పార్టీ రాజకీయం చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో అంత యాక్టివ్ గా ఉండకపోవచ్చు. ఈ మధ్య కాలంలోనే వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన లోకేష్ కూడా చెప్పారు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవం తీసుకొస్తాము అని చెప్పేసి. కానీ టీడీపీ అంత ఫోకస్ చేసినట్టుగా మనకి కనిపించట్లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే జనసేన మాత్రం చాలా యాక్టివ్ అవుతోంది. ఈ కార్యక్రమానికి ముందు కొద్ది రోజుల క్రితం తెలంగాణలో ఢిల్లీలో
జనసేన పార్టీ ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా సమావేశమయ్యారు. సేన ప్రస్థానం దేశ సమగ్రత కోసం అనే పేరుతో. అంటే మేము జాతీయ రాజకీయాల్లో మేము ఆంధ్రప్రదేశ్ మాత్రమే పరిమితం కాదు, దేశ సమగ్రత కోసం పనిచేస్తాము అంటూ మొత్తం అంటే తెలంగాణకు కూడా ఎక్స్పాండ్ చేసే అవకాశాన్ని అప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు. ఆ క్రమంలోనే మరికొద్ది సేపట్లో తెలంగాణలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం స్టార్ట్ కాబోతోంది. భారతీయ జనతా పార్టీతో వచ్చే ఎన్నికల్లో పొత్తు ఉంటుందా లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదు. కానీ త్వరలో జరగబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలకు జనసేన పార్టీ పోటీ చేస్తుంది అనేది ఒక స్పష్టమైన సంకేతం అయితే రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ ఇచ్చేసిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ మీద ఫోకస్ పెట్టిన పరిస్థితుల్లో ఈ కార్యాలయ ఏర్పాటు అనేది మొత్తం తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తుందని చెప్పాలి. ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే కనుక పార్టీ పుట్టిన గడ్డ ఇది. అంటే చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ చెబుతూ ఉంటారు, మేము తెలంగాణ గడ్డ మీదే ఈ పార్టీని స్థాపించాము అని చెప్పేసి. అండ్ ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే 2014లో ఈ పార్టీ స్థాపించబడింది. ఆ తర్వాత పోటీ చేయలేదు ఎన్డీఏ కూటమికి. అంటే అప్పుడు టీడీపీ, బీజేపీ కూటమికి జనసేన పార్టీ బయట నుంచి మద్దతు ఇచ్చింది. ఆ తర్వాత కూడా ఎటువంటి పదవుల్ని ఆశించలేదు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీతో అలాగే టీడీపీతో డిఫర్ అయి 2019 ఎన్నికల్లో సింగిల్ గా పోటీ చేసి అవమానాల పాలయ్యారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన భీమవరం, గాజువాకల్లోనే ఓడిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. కానీ 2024లో చూసుకుంటే ఒక సక్సెస్ ఫార్ములా, కలిసి వెడదాం, నియంత్రణను తరిమి కొడదామంటూ ఒక నినాదంతో ఆయన వేసిన ఒక ప్లాన్ సక్సెస్ అయింది. ఎన్డీఏగా జట్టు కట్టారు. సో ఆంధ్రప్రదేశ్ లో 100% స్ట్రైక్ రేట్. అంటే అటువంటి సక్సెస్ ఫార్ములా ఇక్కడ వర్కౌట్ అవుతుందా అంటే మరి వేచి చూడాల్సిన అంశం. ఇవాళ మరి కాసేపట్లో తెలంగాణ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్ రాబోతూ ఉన్నారు. ముహూర్తం అయితే 11:08. సో పార్టీ కార్యాలయ ప్రారంభం తర్వాత పవన్ కళ్యాణ్ కీలక ప్రసంగం చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణ రాజకీయాలను ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ షేక్ చేస్తూ ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ ఇవాళ ఎటువంటి ప్రకటన చేయబోతూ ఉన్నారు అనేది పెద్ద సస్పెన్స్ గా మారిన పరిస్థితి కనిపిస్తోంది. జ్యోతి, థ్యాంక్ యూ రవిశంకర్. విజయవాడ సాయికృష్ణ లాకప్